కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కామవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 2 ఎద్దులు అపహరణకు గురయ్యాయి. ఈ గ్రామానికి చెందినటువంటి రైతు పులి పెద్దతాయన్న ఎద్దులను గుడిసెలో కట్టేశాడు. రాత్రి 11 గంటల సమయంలో గుడిసెకు వెళ్లి ఎద్దులకు పశుగ్రాసం వేసి వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. తెల్లవారుజామున 5 గంటలకు గుడిసె వద్దకు వెళ్లి చూసేసరికి ఎద్దులు కనిపించకుండా పోయాయి. గుడిసెకు ఉన్న తలుపులను తొలగించి ఎద్దులు దొంగిలించుకెళ్లినట్లు రైతు వాపోయాడు. 15 రోజుల క్రితం తన దగ్గర ఉన్న పాత ఎద్దులను 20,000కు అమ్మి అదనంగా 90,000 చెల్లించి కొత్త ఎద్దులను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అదేవిధంగా గ్రామంలో రైతు వెంకటేష్కు చెందిన ఎద్దులు కూడా దొంగలు చోరీ చేశారు. వెంకటేష్ కూరగాయల వ్యాపారం చేస్తుండడంతో ఉదయమే వ్యాపారానికి వెళ్లిపోయాడు. సాయంత్రం వచ్చి చూస్తే ఎద్దులు కనిపించకుండా పోయాయని వాపోయాడు. గత నెల 1 లక్ష పెట్టి ఎద్దులు కొన్నట్లు రైతు తెలిపాడు. ఇప్పుడు పెద్ద తెలంగాణ గారు మాట్లాడుతున్నాను. కోతలము 2 ఎద్దులు 1,40,000 పోతున్నాయి. సోమవారం నైట్ టైం పోయి మేత తెచ్చిన 10 గంటలకి, పొద్దున్న 5 గంటలకు పోయేపడగల 2 ఎద్దులు ఎవరో ఎత్తుకొని తోలుకోపోయినారు. దొంగతనం చేసినారు. ఎత్తుతున్నాను. ఇంకా మాకు ఏదో ఆశంగా తెలియదు. మాకు 2 రోజులు అయింది. ఇప్పుడు సోమవారం నైట్ టైం, మంగళవారం నైట్ తెల్లారుజామున పోయినాయి. 12 గంటల లోపల పోయినాయి. 12 గంటల కల్లా పోయినాయి. అనుమానం ఏం లేదు. ఇప్పుడు మాకు ఎట్లా చెప్పాకైతే అనుమానం అనేది మాకు గ్రూప్లో ఇంకా పెట్టలేదు కదా. ఇంకా 2 రోజులు పోయినాయి. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. తేడా చిక్కుడు లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా వాళ్ళ తీసుకున్నారు. ఏం చెప్పలేదు.